ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. కొండ తేనెతో నిన్ను తృప్తి పరిచేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనని తృప్తి పరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కొండ తేనెతో అంటే ఈ లోకంలో మనుషులైన మనల్ని దేవుడు తృప్తి పరచాలని ఆశపడుతున్నాడు. మనకి ఏది ఇస్తే మనము తృప్తి పడతామో అని దేవుడికి తెలుసు. అయితే మనం నోరు తెరిచి అడగాలండి. మనము కాలు నడకతో వెళ్తున్నాం, మనకు ఒక సైకిల్ ఉంటే మనకి తృప్తి ఉంటుందని దేవుడికి ప్రార్థన చేస్తాం. దేవుడు మనల్ని తృప్తి పరిచి మనకు ఒక సైకిల్ ఇస్తాడు. ఆ సైకిల్తో వెళ్తూ కొద్ది రోజులు అయిన తర్వాత బైక్ కావాలని అంటాం. దేవుడు బైక్తో తృప్తి పరుస్తాడు. మనము బైక్లో వెళ్ళి కారు కావాలంటాం, కారులో తృప్తి పరుస్తాడు. ఆ కారు కొద్ది రోజులు అయిన తర్వాత ఎక్కువ డబ్బు ఉండేటువంటి, అంటే లగ్జరీ ఉండేటువంటి, ఎక్కువ లక్షలుగా ఉన్నటువంటి కారు కావాలని అడుగుతాం. అంటే మనం ఇవన్నీ విభాగించి చూసుకున్నప్పుడు మనుషులైనా మనకి తృప్తి లేదండి. మనకి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాము, కానీ దేవుణ్ణి మనం అది కావాలి ఇది కావాలని అడిగి తృప్తి పరచమని అడుగుతున్నాం. దేవుడు తృప్తి పరుస్తున్నాడు, కానీ మనకి తృప్తి లేకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితాలతో ఉన్నామండి. అది కరెక్ట్ కాదు. మనము దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలా. అనేక మందికి బైకులు లేని వారు ఉండేటువంటి మనము సైకిల్గా ఉండేటువంటి వారిని చూసుకోవాలి, కానీ మనకి కారు లేదే, లేదా మనకి లగ్జరీ కారు లేదని వాళ్ళ వైపు చూడకూడదండి. మనకు అది ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలంటే మన తృప్తి ఉండాలి మన జీవితానికి. అనేక మంది ఈ లోకంలో దేవుడు డబ్బు పరంగా అప్పులు లేకుండా వాళ్ళని దేవుడు ఒక మంచి స్థాయిలో ఉంచుతాడు. ఆ మంచి స్థాయి ఉన్నా కూడా ఇంకా సంపాయాలి, ఇంకా బిల్డింగ్లు కావాలా, ఇంకా నాకు ఆస్తులు కావాలా, అవి కావాలి ఇవి కావాలని మనుషులకి తృప్తి లేకుండా ఆశపడుతూ ఉంటారండి. ఆశకి ఒక హద్దు ఉండాలని ఈ లోకంలో అంటారు. ఖచ్చితంగా హద్దు అనేది ఉండాలి. ఆ హద్దు లేకుంటే ఆశ 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 అత్యాశ అయిపోయి మనల్ని మనమే మోసం చేసుకునే రోజులు వస్తాయి. డబ్బు ఉంటే మన మనశ్శాంతి ఉండదండి. అనేక మందికి దొంగలకి మన మీద కళ్ళు ఉంటాయి. మనల్ని ఎలా చంపాలా, లేదా మన ఇంట్లో వారు కూడా, మన భార్య లేదా భర్త, బిడ్డలు, వీళ్ళు అతని దగ్గర అతని పేరు మీద ఉండే ఆస్తి నా పేరు మీదకి రావాలని, మన ఇంట్లో వారే మనకు శత్రువులు కావచ్చు. డబ్బు ప్రాణాలు తీస్తుంది. ఎంతవరకు తృప్తి ఉండాలో అంతవరకు దేవుడు దాన్ని బట్టి స్తోత్రం చెల్లించాలి, కానీ మనం తృప్తి లేకుండా కావాలి కావాలని అనుకుంటే మనకు వచ్చినా కూడా శాంతి మనలో ఉండదు, సమాధానం మనలో ఉండదు. మనం చాలా ఇబ్బందులు పడాలా, మనం చాలా శ్రమలు పడాలా, మనం చాలా కష్టం పడాలా, మనం చాలా శోధనకి లోనవ్వాలి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలా. మన పరిశుద్ధతని కోల్పోయే పనులు, మనం డబ్బు సంపాదించాలని ఎప్పుడైతే చేస్తామో మనం చాలా శ్రమలు పడాలండి, మనం చాలా ఇబ్బందులు పడాలండి. మనము దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు రికార్డ్ చేస్తున్నాడని భయం మనకు ఉండాలా. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడని ఆ భయం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, మనం ఏదైనా పాపం చేయాలన్నా లేదా ఇంకేమైనా అతిక్రమాలు చేయాలన్నా మనకు భయం కలుగుతుంది. మనము గుండెల్లో దడ అనేది కలుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా బ్రతకాల. మన ఆలోచన కావచ్చు, మన మాట తీరు కావచ్చు, ఈ లోకంలో ఏదైనా కూడా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునే బిడలుగా ఉండాలా. దేవుడు మన ఆశపడే ప్రాణాన్ని తృప్తి పరుస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకి తృప్తి ఎలా వస్తుందంటే, యజమానులైనటువంటి వారు ఎప్పుడైతే గింజలు తీసుకుపోయి వాటి ముందు వేస్తారో అవి కడుపు నిండా తిని తృప్తి పొందుతాయి. మనకు కూడా మనకి ఏది కావాలో మన పరమ తండ్రి మనకు అన్ని ఇస్తున్నాడు. మనం తృప్తి లేకుండా ఇంకా కావాలి కావాలి కావాలనుకుంటే అవన్నీ ఉంటే మనకు ఉపయోగమా? మన జీవితం నాశనం చేసుకునే తప్పితే, లేదా డబ్బు వేస్ట్, టైం వేస్ట్ తప్పితే మనకి అవన్నీ ఉపయోగం లేని దేవుడు ఇవ్వడండి. అది ఇవ్వకుండా ఉంటే మనకు మంచిది. అది ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా అది మూల పడేసేదానికి మనం డబ్బులు వేస్ట్ చేయకుండా సేవకులకు ఉపయోగపడితే, లేదా సంఘాలకు ఉపయోగపడితే, దేవుని పరిచర్యలకు ఉపయోగపడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకి ఆశీర్వాదాలు వచ్చేది కాకుండా మన బిడ్డలకి
దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. కానీ మనం ఈ లోకంలో ఏదేదో సంపాదించుకుంటే మనం ఈ లోకంలో యాత్రికులం. మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని ఎప్పటికైనా విడిచి వెళ్ళాలా. మొదటి మరణము ప్రతి ఒక్క మానవాళికి వస్తుంది. ఈ లోకంలో పుట్టిన మనిషి గిట్టక తప్పదు, అంటే చనిపోక తప్పదు. మనము చనిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం, పరదేశకు వెళ్ళాలి. కాబట్టి మనము రెండో మరణంలోకి వెళ్ళకూడదు, అంటే నరకము, నిత్య అగ్ని, పాతాళంలోకి వెళ్ళకూడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో తృప్తి దేవుడు మనకిస్తున్నాడు, మన ఆశపడే ప్రాణానికి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ గా దేవుడు ఉండాలి. అయ్యా, ఈ పూట నాకు ఆహారం ఇచ్చారు, నేను అనుకున్న కాడికి మంచిదే ఇచ్చారు. లేదా మనం అనుకున్న కాడికి తక్కువ ఇచ్చినా దేవుడు మనకు అది ఎందుకు ఇవ్వలేదంటే అది తింటే ఒకవేళ మన శరీరానికి బలహీనంగా అవుతుందేమో, అనారోగ్యం వస్తుందేమో, దాంట్లో ఏదన్నా కల్తీ ఉందేమో, అందుకని దేవుడు ఇవ్వలేదని మనం ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే నెగిటివ్గా తీసుకుంటామో, నెగిటివ్ అంటే సాతాన్ అండి. సాతాన్ ఎప్పుడు మనల్ని పడేయాలని చూస్తుంది, సాతాన్ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, సాతాన్ ఎప్పుడైనా మనల్ని శ్రమల్లోకి తీసుకురాలని చూస్తుంది, సాతాను మనల్ని శోధనకి లోంచాలని చూస్తుంది. కాబట్టి సాతాను పైన మనము జయము పొందుకునే బిడలుగా ఉండాలా. సాతాను పైన మనం అధికారం పొందుకునే బిడలుగా ఉండాలా. ఈ లోకంలో మన జీవితాన్ని చాలా పరిశుద్ధపరచుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలండి. దుష్టాత్మ, సాతాను పట్టిన మనుషులు తృప్తి లేకుండా ఈ లోకంలో డబ్బు దాహము, ధనదాహంతో లంచాలు తీసుకుంటూ వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారంటే, ఎంత పాపము మూట కట్టుకుంటున్నారంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఎంతవరకు వడ్డీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే దేవుడు వడ్డీ కాకుండా చేయి బదులేమన్నాడు. తీసుకున్నా కూడా ₹1, ₹2 లాభం ఉంటే తీసుకోమన్నాడు. అంతే తప్పితే ₹5, ₹10 అంత వడ్డీకి తీసుకొని లాభం వస్తుంది నేనేదో తృప్తి పొందుకుంటానని ఆ డబ్బులు వాళ్ళ తృప్తి అనేది ఉండదండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారా, వాళ్ళ ఆస్తులు ఎప్పుడు కొట్టేయాలని వెనక్కునేటువంటి వారు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి తృప్తి మనకి దేవుళ్ళు, సేవలో తృప్తి. మనకు అప్పులున్నా కూడా నాతో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉండేవాడి కంటే గొప్పవాడని మనం ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ఒక స్థాయిలో ఉంచుతాడు. కాబట్టి మనం దేవుని ఆత్మని పొందుకునే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, సృష్టికర్త, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, సత్యదేవుడా, నిత్యదేవుడా, యూదా గోత్రపు సింహమా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మమ్మల్ని ఆదుకునేటువంటి నాయన, మమ్మల్ని ఆదరిస్తున్న నాయన, మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్న మా తండ్రి, స్తోత్రమయ్య. కొండ తేనెతో తృప్తి పరుస్తానని బైబిల్ వాక్యం సెలవిచ్చింది. అంటే మాకు మనుషులైన మాకు తృప్తి అనేది ఉండాలయ్యా. ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకోవాలి ప్రభువా. స్తోత్రం లేకుంటే, కృతజ్ఞత మాలోకి లేకుంటే చాలా ఇబ్బందులు పడాలయ్యా, కష్టం పడాలయ్యా, బాధపడాలయ్యా, శ్రమలు పడాలయ్యా, ఏడవాలి ప్రభువా. అయ్యా, మీ పాదాల మీద పడుతున్నాము నాయన. సృష్టికర్త, సజీవుడా, ఏకైక దేవ, నా యేసయ్య, అయ్యా నీ సేవకుడుగా కాపారని నాయన. నన్ను ప్రేమిస్తున్న నాయన, ఆదరిస్తున్న నాయన, ఆదుకుంటున్న నాయన, రక్షిస్తున్న నాయన, స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడాన్ని కాపారండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునికి మేలది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి అయ్యా, మీ కాడి మోసేదానికి సర్వ అధికారాలు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆ ధన్యతనిచ్చినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, చనిపోయిన వారి గురించి అయితే కాదు కానయ్యా, వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, కొలీగ్స్, వారి స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, చనిపోయిన వారిని అయితే మేము తిరిగి చూడలేము, కానీ తిరిగి లేని లోకానికి వెళ్ళిపోయారయ్యా. అయితే మాకు ఒక ఆదరణ, ఒక ఓదార్పు మీ దగ్గర నుంచే వస్తుంది. క్రీస్తులో మీ బిడ్డలుగా చనిపోతే వాళ్ళు రెండోసారి చూస్తామని నిరీక్షణ కలిగి ఈ లోకం నిర్భరము కలిగి ధైర్యంగా ఉండి గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, గాయం కట్టమని అడుగుచున్నాను ప్రభువా. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే మంచి బలమైన గర్భంతో బిడ్డలతో ఆశీర్వదించి క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకొని సీయోల నుంచి వాళ్ళని ఆశీర్వదించాలని ఆయన. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దైందు వర్ధిల్లిన దేవా, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లి మీ కాడి మోసి ఏ వయసు వారైనా మీ కొత్త దయా కిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా.
ఆ దయా కిరీటంలో జాగ్రత్తగా వేసి కాపాడుకునేదానికి సహాయము దయచేయమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఏసే వాళ్ళ పరుగును కడముట్టించాలి, మీరు కాడి మోయాలా, ఇలాంటి దయా కిరీటాలు అనేకము పొందుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. దేశం మీద దేశాలు యుద్ధాలు తీసివేయండి, జెరూసలేముని ఆశీర్వదించండి, కాపాడండి అయ్యా. ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి. అదే విధంగానయ్యా చల్లార్చండి, కరువులు తీసివేయండి. గ్యాస్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా అనేక కరువులు వస్తున్నాయి, మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. అదే విధంగా ప్రయాసతో ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా మీ కాపాడిదతలకు కంచెను వేసి బలాన్ని, శక్తిని, దీర్ఘాయుషుని, నీ ఆత్మని దయచేసి అయ్యా నీ సేవకుడుగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుచిన ప్రయాణంలో క్షేమంగా ఇంటికి వచ్చేదానికి సహాయం దయచేయండి నాయన. రక్షించండి అయ్యా. అయ్యా కాపాడమని అడుగుచున్నామయ్యా. ప్రేమ కలిగిన నా దేవ, యేసు మీ దత్తపుత్ర ఆత్మను దయచిన పరీక్షలు రాసేటువంటి వారయ్యా, 10th క్లాస్ పరీక్షలు రాసేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ పరీక్షలు రాస్తున్నా, ఏ పబ్లిక్ పరీక్షలు కావచ్చు, ఏం రాస్తున్న సహాయం దయచిన వాళ్ళు పరలోకపు తెలివి ఇవ్వండి. ఫెయిల్ కాకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అయ్యి అయ్యా కాలేజీలు పోతున్న బిడ్డని, ప్రతి ఉద్యోగస్తుని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ సేవలో వాడుకోమని అడుగుచున్నాము దేవా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.